అటు ఎగ్జిక్యూటివ్ టీమ్, ఇటు బోర్డు వీటన్నింటిని బ్యాలెన్స్ చేయడంలో చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. సో ప్రయాణం ఇప్పుడు మొదలైంది, ఇంకా లాంగ్ జర్నీ ఉంది కన్వెన్షన్ వరకు. కోఆర్డినేషన్లో వేరియస్ ఆలోచనలే కానీ విభిన్న అభిప్రాయాలు, విభేదాలు ఇవన్నీ వస్తాయి. వీటిని మీరు ఇదివరకు చూసిన వాటిని ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటివి వచ్చేటప్పుడు ఏ రకంగా మీరు అడ్రస్ చేయాలి అని మీకు ఏమైనా ఒక క్లియర్ విజన్ ఉందా? ఎస్, మీరు అన్నట్టు ప్రతి ఆర్గనైజేషన్లో వచ్చేది విభేదాలు అనేది ఒక ఇంట్లో పుట్టిన ఇద్దరు బ్రదర్స్కే వస్తుంది అండ్ ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్కి వస్తాయి. దట్స్ వెరీ కామన్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గుడ్ థింగ్, ఇది గర్వించదగ్గది మా దాంట్లో ఏంటంటే నేను దాదాపు అందరికన్నా పెద్దవాడిని. సో అందరూ యూత్ అయ్యేసరికి చిన్న ఇప్పుడు యంగ్ ఏజ్ 30s మ్యాక్సిమం 40s అలా ఉండేసరికి వాళ్ళకు నేను ఇతను చెప్పినా కూడా వాళ్ళు తప్పుగా తీసుకోరు. ఓ నాకు ఇలా చెప్పాడు, ఈ పని చెప్పాడు, అది తీసుకోరు. వాళ్ళు ఏదైనా నేను చెప్పినా కూడా ఓకే ఈ పని చేస్తే బాగుంటుంది. మేము కూడా ఎవరికి చెడు జరగాలన్నది ఏ రోజు ఉద్దేశం కాదు. ఇప్పుడు మా మల్లన్న కానీ మా అడ్వైజరీ కౌన్సిల్ కానీ వాళ్ళు ఎలా సాల్వ్ చేద్దాము, ఏదని అంటే సాల్వ్ ఇష్యూ కానీ కాదు, ఈ పని ఎలా చేద్దాము అన్నది వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నేను కూడా వాళ్ళది చెప్పినప్పుడు అందరూ యంగ్ అయ్యేసరికి నాకు చాలా టాస్క్ కూడా ఈజీ అయిపోయింది. ప్రతి దగ్గర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆర్వీపీస్ అంటే ఇంకా యంగ్ ఉన్నారు. సో అందరికీ మేమంతా మా అందరం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నెట్వర్కింగ్ కానీ అందరినీ ఇప్పుడు మళ్ళీ కలవాలంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్గా. కాకపోతే అందరికీ ఈరోజు ఇంత టైం దొరుకుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ అందరూ దీనికి రావడానికి కూడా మళ్ళీ నేను కలిస్తే మాతో టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒక 250 మెంబర్స్ వచ్చారు ఆల్ ఓవర్ యూఎస్, డాలస్ అంతా. సో ఎందుకు వచ్చారు అంటే జస్ట్ బికాస్ వీల్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మల్లన్న అండ్ ఆల్సో విల్ గెట్ సమ్ టైమ్ టు స్పెండ్ అందరం కలిసిపోయి బాండింగ్ కూడా పెరుగుతుందని. సో ఈ బాండింగ్ ఎలా అవుతుందంటే ప్రతి బోర్డ్ మీటింగ్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ బోర్డ్ మీటింగ్స్. ఒక లేట్ అవుతే మాకే టెన్షన్ అవుతుంది, బోర్డ్ మీటింగ్ ఇంకా అవ్వలేదు అంటే ఎందుకంటే అందరిని చూడలేకపోతున్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బోర్డ్ మీటింగ్స్. అండ్ సేవా డేస్లో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఆ బాండింగ్ అనేది ఎంత బాండ్ అవుతుందంటే ప్రతి ఊరు వెళ్తాము, ఎవ్రీడే ఒక ఊరికి వెళ్తాము, అక్కడ సేవ చేస్తాము, తర్వాత ఒక దగ్గర లంచ్ అరేంజ్ చేస్తారు, మళ్ళీ దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ సో నెక్స్ట్ డే కలవాలి. అది అయ్యేసరికి పోయినసారి చాలా ఉన్న వాళ్ళందరము పోయిన ప్రతి ఒక్కరం సేవా డేస్ చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మినిమల్ చిన్న ఏదన్నా ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ దాన్ని పెద్ద ఎవరు పట్టించుకోము. ఈగోస్ అలాంటివి కూడా లేవు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఏదైనా ఉన్నా కూడా మల్లన్న ఉంటాడు, ఓకే నో ప్రాబ్లం లెట్స్ సిట్ అండ్ టాక్ అంటాడు. సో వాళ్ళకి అంటే ప్రెసిడెంట్కి దగ్గరికి వెళ్ళాల్సిన అది లేదు. అందరికీ మల్లన్న అడ్వైజరీ కౌన్సిల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇట్స్ వెరీ ఈజీ. నేను కూడా నాకు ప్రెసిడెంట్ అనేది నాకు ఇంకా మైండ్లోకి రాదు. ఓకే నేను కూడా వాలంటీర్, నేను కూడా ఇంకా చేయాలి. ప్రెసిడెంట్ ఎస్ ఇట్స్ అ టైటిల్, డెఫినెట్లీ ఐ హానర్ ఇట్. అండ్ గర్వకారణం ఏంటంటే ప్రెసిడెంట్ అయినప్పుడు 10th anniversary రావడము అండ్ మన అడ్వైజరీ కౌన్సిల్కి, ఫౌండర్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి అండ్ ఆర్వీపీస్కి మధ్యలో ఉన్నాను. అండ్ అంతా ఏమైనా ఉన్నా కూడా ప్యాచ్ వర్క్ అందరము కలిసే చేస్తాం కాబట్టి వీఆర్ వెరీ బాండింగ్ చాలా బాగుంది. So, yeah.